ఫ్రెండ్స్ మీకు చూస్తున్న ఛానల్ అయితే వెంకీ వరల్డ్ ఎగ్జాంపుల్ గాస్ ఈ వీడియోలో అయితే మీకైతే ఫేక్ యూనివర్సిటీకి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరైతే ఈ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తే మాత్రం మీ డిగ్రీ అయితే చెల్లదు, ఎందుకంటే ఇవి ఫేక్ యూనివర్సిటీ యూజీసీ అయితే గుర్తించలేదు. ఫ్రెండ్స్ ఒకసారి అయితే వీడియో చూడండి. భారతదేశంలో నకిలీ విశ్వవిద్యాలయ జాబితా అయితే విడుదలైతే అయింది. ఫేక్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ భారతదేశంలో నకిలీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాల జాబితాను నిరంతరం అయితే విడుదలైతే చేసింది. ఈ సంస్థలు చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిగ్రీలు అందిస్తున్నట్లయితే గుర్తించబడ్డాయి. విద్యార్థులు తమ ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల చెల్లుబాటు కోసం అధికారిక యూజీసీ లేదా ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా అయితే ధృవీకరించుకోవడం ఎంతో అవసరం. నకిలీ విశ్వవిద్యాలయం అంటే ఏమిటి అంటే, నకిలీ విశ్వవిద్యాలయాలు అనేవి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపును పొందకుండా చట్టవిరుద్ధంగా డిగ్రీలు అయితే అందిస్తాయి. ఇవి ఆశావాహక విద్యార్థులను అక్రమ ధ్రువపత్రాలు అందించి అయితే మోసగిస్తాయి. నెక్స్ట్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇటీవల 2024 మే నాటికి భారతదేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల చేసింది. వీటిని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే నిర్వహిస్తున్నాయి. యూజీసీ ప్రకారం 2024 మే నాటికి నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రైస్ట్ న్యూ టెస్ట్మెంట్ డ్రీమ్డ్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఢిల్లీ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ వొకేషనల్ యూనివర్సిటీ ఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ఏడిఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ, ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రోస్గర్ సేవా సదన్, నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, నెక్స్ట్ కర్ణాటక బడగిన్వా సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ, నెక్స్ట్ ఇక్కడ కేరళ సెయింట్ జాన్స్ యూనివర్సిటీ కిషనట్నం, నెక్స్ట్ ఇక్కడ కేరళ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్, మహారాష్ట్ర రాజా అర్బెక్, నెక్స్ట్ ఇక్కడ పుదుచ్చేరి శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గాంధీ హిందీ విద్యాపీఠ్, నెక్స్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ భారతీయ విద్యా పరిషత్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్. విద్యార్థులు కోసం సూచనలు చూసుకున్నట్లయితే ఆ విధంగా అయితే మనకైతే అవి ఇంకా ఫేక్ యూనివర్సిటీగా లిస్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చట్టబద్ధమైన విశ్వవిద్యాలయాల జాబితాను యూజీసీ అయితే అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ధృవీకరించండి. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల నుండి పొందిన డిగ్రీలు అకాడమిక్ లేదా ప్రొఫెషనల్ విలువ అయితే కలిగి ఉండవు. మోసపూరిత సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండండి, అవగాహన కలిగించండి, జాగ్రత్తగా ఉంటూ భవిష్యత్తుకు అయితే నమ్మకమైన నిర్ణయాలు తీసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు ఫేక్ యూనివర్సిటీ ఉన్నాయి, మీకైతే ఏవైతే జాబితా చెప్పుకున్నా ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒకసారి అధికారిక వెబ్సైట్ అయితే చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి అది ఉందా లేదా యూజీసీకి సంబంధించి కనుక్కొని అయితే మీరు జాయిన్ అయ్యండి. అది ఒకవేళ డిగ్రీ చేసి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వ్యాలిడ్ అయితే ఉండదు, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక థ్యాంక్ యూ.